యెహోవా నామమున వారిని శపించాలి నీ వచ్చి అని చెప్పి బిలాము దగ్గరకు వచ్చారు. వస్తే ఆ బిలాము ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వెళ్ళను, నా దేవుని సెలవు అవ్వాలి. ఎవరు నాకు ఆర్డర్ ఇవ్వాలి? దేవుడే నాకు ఆర్డర్ ఇస్తే అప్పుడు నేను బయలుదేరి మీతో కూడా వస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దేవాది దేవుడు మరి ఏమని చెప్తున్నాడంటే, సంఖ్యాకాండము 22 మనం పరిశీలించినట్లయితే, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కమ్మి ఉన్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ముందు కొంతమందిని పంపించారు. కొంతమందిని పంపిస్తే, నేను రానయ్యా, నాకు దేవుని సెలవు అవ్వలేదు, నాకు దేవుడు సెలవు ఇవ్వలేదు నాకు, కాబట్టి నేను వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి మరలా బాలాకుకి, ఇదిగో ఆ యొక్క ప్రవక్త రానని చెప్పాడు, దేవాది దేవుడు ఆయనకి సెలవు ఇవ్వలేదంట అని చెప్పినప్పుడు మరలా వీళ్ళకంటే గొప్ప అధికారులను బిలాము యొద్దకు పంపించాడు. పంపించినప్పుడు దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన జనాంగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఆశీర్వదించబడిన జనాంగం. ఎందుకంటే మనము శారీరకమైనటువంటి ఇశ్రాయేలీలము కాకపోయినప్పటికీ మనము యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి స్వాస్థ్యముగా మార్చబడ్డాం. తండ్రి అయిన దేవునికి మరి స్వకీయ జనాంగముగా మార్చబడ్డాము. కాబట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వాదముగా ఉంచుట కొరకే మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.